ఫండమెంటల్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఆఫీస్ ఆటోమేషన్ ఈ పేపర్ నుండి నేను సెకండ్ యూనిట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్ ఆఫ్ కంప్యూటర్స్. Explain primary memory devices and secondary memory devices. Explain the following types of computers: microcomputers, mini computers, mainframe computers, and supercomputers. What is a computer network? Explain different types of networks. Explain different types of network topologies. Define internet. What are the services and applications of internet? What is search engine? How it works? What is web browser? What are its applications? What is email? How it works? What are its advantages? సో ఇవి సెకండ్ యూనిట్ నుండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో నేను ముందుగా ఇక్కడ 4 క్వశ్చన్స్ వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ సెషన్లో. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఇస్ ఎక్స్ప్లెయిన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైసెస్ ఆఫ్ కంప్యూటర్స్. సో దీనికంటే ముందు మీరు ఒకసారి ఇక్కడ ఇన్పుట్ డివైసెస్ ఏమున్నాయి అండ్ అవుట్పుట్ డివైసెస్ ఏమున్నాయి క్లియర్గా చూడండి. ఇన్పుట్ డివైసెస్ ఎందుకు యూజ్ అవుతాయి? కంప్యూటర్లోకి డేటాని ఇన్పుట్గా అందించడానికి మనకి ఇన్పుట్ డివైసెస్ అనేవి యూజ్ అవుతాయి. ఇందులో కీబోర్డ్, మౌస్, స్కానర్, లైట్ పెన్, జాయ్స్టిక్, వెబ్కామ్, మైక్రోఫోన్, వీటన్నిటి ద్వారా మనం డేటాని ఇన్పుట్ ఇవ్వచ్చు. కీబోర్డ్ ద్వారా టెక్స్ట్ డేటాని ఇన్పుట్ చేయొచ్చు. మౌస్ ద్వారా మనం ఏమైనా యాక్షన్స్ క్లిక్ చేయడానికి, ఐకాన్స్ ఓపెన్ చేయడానికి వీటికి మౌస్ని యూజ్ చేస్తాం. అండ్ ఏవైనా మన దగ్గర హార్డ్ కాపీస్ ఉన్నప్పుడు ఏవైనా సర్టిఫికేట్స్ ఇలాంటివి స్కాన్ చేయాలంటే మనకి స్కానర్ కావాలి. ఇక స్క్రీన్ మీద మనం ఏదైనా రాయాలంటే లైట్ పెన్ అవసరం. అండ్ వీడియో గేమ్స్ ఆడేటప్పుడు జాయ్స్టిక్ అవసరం. అండ్ వెబ్ క్యామ్, ఇమేజెస్ కానీ పిక్చర్స్ని కానీ ఇన్పుట్ చేయడానికి, వీడియోస్ని కానీ ఇన్పుట్ చేయడానికి మనం వెబ్ క్యామ్ని యూజ్ చేస్తాం. అండ్ మైక్రోఫోన్ అంటే మన వాయిస్ని అది రీడ్ చేసుకుని కంప్యూటర్కి ఇన్పుట్గా ఇస్తుంది, దట్ ఈస్ మైక్రోఫోన్. ఇవన్నీ ఇన్పుట్ డివైజెస్. వీటి ద్వారా మనం టెక్స్ట్ డేటా కానీ, న్యూమరిక్ డేటా కానీ, ఇమేజెస్ కానీ, లేదా వీడియోస్ కానీ, ఆడియో కానీ వీటిని మనం కంప్యూటర్లకి ఇన్పుట్గా ఇవ్వడానికి మనకి ఇన్పుట్ డివైజెస్ అనేవి యూజ్ అవుతాయి. నెక్స్ట్, అవుట్పుట్ డివైజెస్: మానిటర్, ప్రింటర్, ప్లాటర్, మల్టీమీడియా ప్రొజెక్టర్, మానిటర్, ప్రింటర్స్, ప్లాటర్స్, ప్రొజెక్టర్స్ అండ్ స్పీకర్స్, మైక్రోఫిలిమ్స్ కూడా, స్పీకర్స్ కూడా, ఇవన్నీ అవుట్పుట్ డివైజెస్. అంటే ఆఫ్టర్ ప్రాసెసింగ్ డేటాని మనకి వీటి ద్వారా ప్రొవైడ్ చేస్తుంది. అంటే మనకి సాఫ్ట్ కాపీ కావాలంటే మానిటర్ మీద డిస్ప్లే అవుతుంది. అదే హార్డ్ కాపీ కావాలంటే ఒక ప్రింటర్ నుండి ఒక ప్రింట్ రూపంలో కావాలంటే దాన్ని హార్డ్ కాపీ అంటారు. అది ప్రింటర్ అవసరం. అక్కడ మనకి స్క్రీన్ మీద డిస్ప్లే అయ్యేది సాఫ్ట్ కాపీ. అదే సాఫ్ట్ కాపీని మనం ప్రింట్ తీస్తే పేపర్ మీద ప్రింట్ అవుతుంది, దట్ ఈస్ హార్డ్ కాపీ. సో మానిటర్ ద్వారా మనకి కనిపించేది సాఫ్ట్ కాపీ, ప్రింటర్ ద్వారా వచ్చేది హార్డ్ కాపీ. అండ్ ప్రొజెక్టర్ ఒకటి, ప్లాటర్స్. మీకు ప్లాటర్స్ అంటే ఇక్కడ కంప్యూటర్లో డిజైన్ చేస్తుంది. ఇది మనకి ఫర్ ఎగ్జాంపుల్ స్టిక్కరింగ్ మిషన్ ఒకటి, ఇలాంటివి ఎలక్ట్రోమెకానికల్ డివైజెస్ స్టిక్కరింగ్ చేస్తుంది కదా, ఆ మెషిన్, ఇలాంటి కొన్ని మిషన్స్ ఉన్నాయి, దోస్ ఆర్ ప్లాటర్స్. సో ఇవన్నీ అవుట్పుట్ డివైజెస్ ఇక్కడ. సో ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్ చూద్దాం. A computer is an electronic machine that processes the data and gives results. To interact with the computer, we use input devices to send information and output devices to receive the results. So we use input devices to send information. కంప్యూటర్కి ఇన్ఫర్మేషన్ని సెండ్ చేయడానికి ఇన్పుట్ డివైజెస్ యూజ్ అవుతాయి. అండ్ అవుట్పుట్ డివైజెస్ టు రిసీవ్ ద రిజల్ట్స్. ఆఫ్టర్ ప్రాసెసింగ్ రిజల్ట్స్ని మనం అవుట్పుట్ డివైజెస్ ద్వారా రిసీవ్ చేసుకుంటాం. అవి మానిటర్ కావచ్చు, ప్రింటర్ కావచ్చు, ప్లాటర్ కావచ్చు, లేదా ప్రొజెక్టర్ కావచ్చు, ఇవన్నీ అవుట్పుట్ డివైజెస్. నెక్స్ట్, వితౌట్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్ ఏ కంప్యూటర్ కెనాట్ కమ్యూనికేట్ విత్ ద ఎక్స్టర్నల్ డేటా. These devices make the computer user-friendly and useful in daily life.
నెక్స్ట్ ఇన్పుట్ డివైజెస్ ఏమున్నాయి? ఇన్పుట్ డివైజెస్ ఆర్ హార్డ్వేర్ పార్ట్స్ that allows us to enter data, instructions, or commands into the computer. They act as the communication link between the user and the computer. Input devices are hardware parts that allow us to enter data, instructions, or commands into the computer. కంప్యూటర్కి డేటాని కానీ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ కమాండ్స్ని కానీ ఇవ్వడానికి మనకి ఇన్పుట్ డివైసెస్ అనేవి యూజ్ అవుతాయి. అందులో ఫస్ట్ కీబోర్డ్. ద కీబోర్డ్ ఇస్ ద మోస్ట్ వైడ్లీ యూజ్డ్ ఇన్పుట్ డివైస్. The keyboard is the most widely used input device. It has different types of keys such as alphabet keys, number keys, function keys, arrow keys, special keys. We use the keyboard to type text, enter passwords, and give commands. So keyboard ni use chesi manam text alphanumeric data ni manam computer loki enter cheyagalam. సో నేను ఇక్కడ మీకు కీబోర్డ్లో ఉన్న టైప్స్ ఆఫ్ కీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. కంప్యూటర్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీస్ ఏమున్నాయి? సో ఇక్కడ ఉన్నాయి చూసారు, ఇవి ఆల్ఫా న్యూమరిక్ కీస్. ఆల్ఫాబెట్స్ అండ్ నెంబర్స్ ఉంటాయి, సో వీటిని ఆల్ఫా న్యూమరిక్ కీస్ అంటారు. నెక్స్ట్ ఇది న్యూమరిక్ కీబోర్డ్. ఇది న్యూమరిక్ కీబోర్డ్. ఇవి యారో కీస్. ఇవి ఫంక్షన్ కీస్. మీరు F1 నుండి F12 వరకు ఉన్న ఈ 12 కీస్ ని ఫంక్షన్ కీస్ అంటారు. ఇవి ఆల్ఫా న్యూమరిక్ కీస్, ఇవి ఫంక్షన్ కీస్, ఇది న్యూమరిక్ కీబోర్డ్, ఇవి యారో కీస్. ఇక ఇవన్నీ స్పెషల్ కీస్. ఇన్సర్ట్, హోమ్, పేజ్ అప్, పేజ్ డౌన్, ఎండ్, డిలీట్, స్క్రోల్ లాక్, ఇవన్నీ కూడా స్పెషల్ కీస్. సో ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీస్ అనేవి ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ మౌస్. ఏ మౌస్ ఇస్ ఏ పాయింటింగ్ డివైస్ యూజ్డ్ టు కంట్రోల్ ద కర్సర్ ఆన్ ద స్క్రీన్. సో మనకి స్క్రీన్ మీద కర్సర్ని కంట్రోల్ చేయడానికి, కర్సర్ని మూవ్ చేయడానికి, స్పెసిఫిక్ అప్లికేషన్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి, ఐకాన్స్ని ఓపెన్ చేయడానికి, ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి మనకి మౌస్ అనేది యూజ్ అవుతుంది. ఇట్ ఈస్ ఎ పాయింటింగ్ డివైస్ యూజ్డ్ టు కంట్రోల్ ద కర్సర్ ఆన్ ద స్క్రీన్. We use it for clicking, dragging, and selecting items and opening files or programs. We use it for clicking, dragging, selecting items, and opening files or programs. For example, ఇక్కడ కొన్ని చూడండి ఇక్కడ. సో దిస్ ఇస్ డెస్క్టాప్. ఇదిగో సెలెక్ట్, ఓపెన్, రైట్ బటన్ క్లిక్ చేసి ఓపెన్ మీద క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. లేదా డ్రాగింగ్. సో ఇది తీసుకుని వెళ్ళి నేను వేరే ఫోల్డర్లో డ్రాగ్ చేసి ఇక్కడ డ్రాప్ చేస్తున్నాను. సో ఇలాగా సెలెక్ట్కి, క్లిక్ చేయడానికి, డ్రాగ్ చేయడానికి, ఐటమ్స్ని సెలెక్ట్ చేయడానికి, ఫైల్స్ని కానీ ప్రోగ్రామ్స్ని కానీ ఓపెన్ చేయడానికి మనకి మౌస్ అనేది యూజ్ అవుతుంది. మోడర్న్ మౌస్ టైప్స్ ఇంక్లూడ్ ఆప్టికల్ మౌస్ అండ్ వైర్లెస్ మౌస్. సో మోడర్న్ మౌసెస్ అన్ని కూడా ఇప్పుడు ఆప్టికల్ మౌసెస్ వస్తున్నాయి అండ్ వైర్లెస్ మౌసెస్ ఉన్నాయి. ఇంతకుముందు అయితే మెకానికల్ మౌస్ ఉండేది, దానికి క్రింద భాగాన ఒక రబ్బర్ బాల్ ఒకటి ఉండేది. ఆ రబ్బర్ బాల్ మూవ్ అవడం ద్వారా, ఆ రబ్బర్ బాల్ తిరగడం ద్వారా డెస్క్టాప్ మీద మనకి కర్సర్ మూవ్ అవుతుండేది. అది మెకానికల్ మౌస్. ఇప్పుడు ఆల్మోస్ట్ మెకానికల్ మౌసెస్ ఎక్కడా లేవు, అన్ని కూడా ఆప్టికల్ మౌసెస్ ఉన్నాయి. ఆప్టికల్ మౌసెస్ అండ్ వైర్లెస్ మౌసెస్ అనేవి ఇప్పుడు యూజ్ అవుతున్నాయి. ఓకే, అలాగే మౌస్ కి 2 బటన్స్ ఉంటాయి, రైట్ బటన్, లెఫ్ట్ బటన్. మీకు అది కూడా చెప్తున్నా. రైట్ బటన్ క్లిక్ చేస్తే ఒక మెనూ వస్తుందండి. రైట్ బటన్ క్లిక్ చేస్తే ఒక మెనూ వస్తుంది చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓపెన్ చేయాలి, దీని మీద రైట్ బటన్ క్లిక్ చేస్తాను, మెనూ వచ్చింది. మరి లెఫ్ట్ బటన్ దేనికి? మెనూలో ఉన్న కమాండ్స్ ని సెలెక్ట్ చేసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను విత్ లెఫ్ట్ బటన్. రైట్ బటన్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఒక మెనూ వచ్చింది. ఈ ఓపెన్ మీద నేను లెఫ్ట్ బటన్ క్లిక్ చేస్తే ఇదిగో ఆ ఫోల్డర్ ఓపెన్ అయింది. సో రైట్ అండ్ లెఫ్ట్ బటన్స్ ఉంటాయి, మధ్యలో ఒక వీల్ కూడా ఉంటుంది, అది స్క్రోల్ చేయడానికి. నెక్స్ట్ స్కానర్. ఏ స్కానర్ కన్వర్ట్స్ ఫిజికల్ డాక్యుమెంట్స్ అండ్ ఫోటోస్ ఇంటూ డిజిటల్ ఫామ్. మీ సర్టిఫికెట్ ఉంది, దాన్ని కంప్యూటర్లోకి స్కాన్ చేసి స్టోర్ చేసుకోవాలనుకున్నారు, లేదా మీ సర్టిఫికెట్ ని స్కాన్ చేసి ఎవరికైనా సాఫ్ట్ కాపీని పంపించాలనుకున్నారు. సో ఇక్కడ స్కానర్ను ఉపయోగించి మన సర్టిఫికెట్ ని స్కాన్ చేస్తాం. It is used in schools, offices, and banks to store documents safely on your computer. Next, microphone. A mic is used to input sound into the computer. సో మైక్రోఫోన్ ఉంటేనే మనం మాట్లాడే వాయిస్ అనేది కంప్యూటర్లో స్టోర్ అవుతుంది. ఇట్ హెల్ప్స్ ఇన్ వాయిస్ రికార్డింగ్, చాటింగ్, వాయిస్ టైపింగ్ అండ్ ఆన్లైన్ క్లాసెస్. సో వాయిస్ రికార్డింగ్లోను, చాటింగ్లోను, వాయిస్ టైపింగ్లోను అండ్ ఆన్లైన్ క్లాసెస్లోను కంపల్సరీ మైక్రోఫోన్ అనేది అవసరం. అయితే ల్యాప్టాప్లో అది బిల్ట్ ఇన్ కాంపోనెంట్ గానే ఉంటుంది, ప్రత్యేకంగా ఉండదు.
అదే ఏదైనా డెస్క్టాప్ ద్వారా ఆన్లైన్ క్లాస్ చెప్పాలంటే ఖచ్చితంగా ఎక్స్టర్నల్ ఈ మైక్ ఒకటి కొనుక్కుని ఆ డెస్క్టాప్ కంప్యూటర్ కి కనెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వెబ్కామ్. ఈ వెబ్కామ్ క్యాప్చర్స్ లైవ్ వీడియోస్ అండ్ ఇమేజెస్. వెబ్కామ్ అనేది ఏం చేస్తుంది? వీడియోస్ ని కానీ లేదా ఇమేజెస్ ని కానీ క్యాప్చర్ చేస్తుంది. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ వీడియో కాల్స్, ఆన్లైన్ మీటింగ్స్, వర్చువల్ క్లాసెస్ అండ్ సెక్యూరిటీ సిస్టమ్స్. సో వెబ్కామ్ అనేది కూడా ఇన్పుట్ డివైస్. నెక్స్ట్ టచ్ స్క్రీన్. టచ్ స్క్రీన్ ఇస్ బోత్ అన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైస్. టచ్ స్క్రీన్ అనేది బోత్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైస్. We can touch the screen to interact with the mobile phones, tablets, ATMs and some laptops. సో ఇక్కడ టచ్ స్క్రీన్ అనేది ఇన్పుట్ అండ్ అవుట్పుట్. మీకు మొబైల్ ఫోన్స్ ఉన్నాయంటే కంప్లీట్ టచ్ స్క్రీన్సే ఉంటాయి. అలాగే కొన్ని మానిటర్స్, ల్యాప్టాప్ మానిటర్స్ కూడా టచ్ స్క్రీన్ మానిటర్స్ ఉంటాయి కదా, డైరెక్ట్ గా మానిటర్ మీద టచ్ చేయొచ్చు. అది నెక్స్ట్. ఇక ఏమేమి ఉన్నాయి మనం ఇక్కడ ఏం చెప్పుకున్నాం ఇన్పుట్ డివైసెస్ గురించి? కీబోర్డ్ ఒకటి, నెక్స్ట్ మౌస్ ఒకటి, నెక్స్ట్ స్కానర్, మైక్రోఫోన్, వెబ్కామ్ అండ్ టచ్ స్క్రీన్. ఇవన్నీ ఇన్పుట్ డివైసెస్. అయితే ఇక్కడ టచ్ స్క్రీన్ అనేది ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైస్ అని చెప్పుకున్నాం ఇక్కడ మనం. ఓకేనా? నెక్స్ట్ అవుట్పుట్ డివైసెస్. అవుట్పుట్ డివైసెస్ ఆర్ హార్డ్వేర్ పార్ట్స్ that display or produce the results of the computer's processing. They help users understand what the computer has done. సో అవుట్పుట్ డివైసెస్ ఎందుకు యూజ్ అవుతాయి? మనం కంప్యూటర్ ప్రాసెస్ చేసిన తర్వాత ఆ డేటాని, ఆ ఇన్ఫర్మేషన్ ని మనకి అవుట్పుట్ డివైసెస్ ద్వారా ప్రొవైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఏదైనా ఇక్కడ ఒక ఫైల్ ఉంది, ఆ ఫైల్లో ఉన్న డేటా చూడాలి అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ చూడాలనుకున్నాను, డబుల్ క్లిక్ చేశాను, దాన్ని ఓపెన్ చేస్తే ఇదిగో నాకు స్క్రీన్ మీద ఈ ఇమేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇలా డిస్ప్లే చేయడానికి కానీ ప్రింట్ చేయడానికి కానీ వీటి కోసం అవుట్పుట్ డివైసెస్ అనేవి యూజ్ అవుతాయి. మెయిన్ అవుట్పుట్ డివైస్ ఏంటి ఇందులో మనకి? మానిటర్. A monitor is the primary output device. It displays text, images, videos, and graphical information. మానిటర్ అనేది టెక్స్ట్, ఇమేజెస్, వీడియోస్ అండ్ గ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ ని మనకి డిస్ప్లే చేయడానికి ఇక్కడ మానిటర్ అనేది యూజ్ అవుతుంది. ఇక్కడ మానిటర్స్ కి టైప్స్ ఏమున్నాయంటే సిఆర్టి మానిటర్స్, ఎల్సిడి అండ్ ఎల్ఈడి మానిటర్స్. సిఆర్టి మానిటర్స్ అంటే ఇది ఓల్డ్ మానిటర్స్ ఇవి. అండ్ ఇప్పుడు యూజ్ చేస్తున్నవి ఎల్సిడి కానీ ఎల్ఈడి మానిటర్స్ కానీ యూజ్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ప్రింటర్. ఏ ప్రింటర్ గివ్స్ ఏ హార్డ్ కాపీ పేపర్ అవుట్పుట్ ఆఫ్ డిజిటల్ డాక్యుమెంట్స్. మీకు ఇక్కడ రెండు విషయాలు తెలియాలండి. ఒకటి సాఫ్ట్ కాపీ అంటే ఏంటి అండ్ హార్డ్ కాపీ అంటే ఏంటి, ఈ రెండు తెలియాలి. మీకు ఒక ఫైల్ ఇప్పుడు ఈ ఈ నోట్స్ ఉంది కదా ఇక్కడ మనకి ఫండమెంటల్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనే సెకండ్ యూనిట్ నోట్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, దిస్ ఇస్ సాఫ్ట్ కాపీ అండి. సో ఇది మీకు వీడియో ఓపెన్ చేసి అవైలబిలిటీ లేదు, ఈ నోట్స్ నోట్ చేయాలనుకున్నారు, అప్పుడు నన్ను అడిగితే నేను ఏం చేయాలి? మీకు ఆ ఫెసిలిటీ లేదు కాబట్టి ఇంటర్నెట్ కానీ లేక మీకు ఈ వీడియో చూసే అవకాశం లేనప్పుడు నేనేం చేస్తాను, మీకు ఈ నోట్స్ ని ప్రింట్ తీసి పేపర్స్ రూపంలో ఇస్తాను. ఆ పేపర్స్ ని హార్డ్ కాపీ అంటారు. మీరు ఏదైతే స్క్రీన్ మీద నోట్స్ చూస్తున్నారో ఇది సాఫ్ట్ కాపీ అండి. మీకు ఇది నేను ప్రింట్ తీసి పేపర్స్ రూపంలో మీకు ఇస్తే దట్ ఈస్ హార్డ్ కాపీ. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మానిటర్ ద్వారా వచ్చేది సాఫ్ట్ కాపీ, ప్రింటర్ ద్వారా వచ్చేది హార్డ్ కాపీ, దట్ ఈస్ పేపర్ అవుట్పుట్. ఓకే, టైప్స్ ఇన్క్లూడ్ ఇంక్ జెట్ ప్రింటర్స్, లేజర్ ప్రింటర్స్, డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్స్. మూడు రకాల ప్రింటర్స్ ఉన్నాయి. ఇంక్ జెట్ ప్రింటర్స్, లేజర్ ప్రింటర్స్, డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్స్. మీకు ఇంక్ జెట్ ప్రింటర్స్ అనేది ఇంక్ ని స్ప్రే చేస్తుంది. ఇది ఆ విధంగా పనిచేస్తుంది. ఇది ఇంక్ జెట్ ప్రింటర్స్ అనేది ఇది కాస్ట్ తక్కువ కానీ మెయింటెనెన్స్ కి ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటుంది. లేజర్ ప్రింటర్స్ ఫాస్ట్ అండ్ యూజ్డ్ ఇన్ ఆఫీసెస్. లేజర్ టోనర్ ఉంటుంది మీకు, ఒక బ్లాక్ ఒక పొడి పౌడర్ రూపంలో ఉంటుంది అది. దాన్ని హీట్ చేయడం ద్వారా పేపర్ మీద ప్రింట్ అవుతుంది మరి డేటా. అంటే మీకు జిరాక్స్ కి వెళ్ళినప్పుడు మీరు జిరాక్స్ లో ఏదైతే టెక్నాలజీ ఉంటుందో అదే లేజర్ ప్రింటర్ టెక్నాలజీ. అక్కడ ఉన్న టోనర్ ని అంటే బ్లాక్ కలర్ పౌడర్ ని హీట్ చేయడం ద్వారా మనకి ప్రింట్ అనేది పాసిబుల్ అవుతుంది. దీనికి ప్రింటర్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ప్రింటింగ్ కాస్ట్ తగ్గుతుంది ఇక్కడ. నెక్స్ట్ డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్స్ అనేవి ఓల్డ్ ప్రింటర్స్ అండి ఇవి. దానికి ఒక హెడ్ ఉంటుంది, హెడ్ కి పిన్స్ ఉంటాయి. ఆ పిన్స్ ఒక రిబ్బన్ మీద స్ట్రైక్ చేయడం ద్వారా ఆ రిబ్బన్ కున్న ఇంక్ మనకి పేపర్ మీద ప్రింట్ అవుతుంది. అవి ఓల్డ్ ప్రింటర్స్, ఇప్పటికీ కూడా మీకు గవర్నమెంట్ ఆఫీసెస్ లో ఉంటాయి. ఇవి చాలా సౌండ్ చేసుకుంటూ వర్క్ చేస్తూ ఉంటాయి. అవి డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్స్ అవి.
సో 3 టైప్స్ ఆఫ్ ప్రింటర్స్ ఉన్నాయి. ఇంక్జెట్, లేజర్ ప్రింటర్స్ అండ్ డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్స్. ఇక స్పీకర్స్ ప్రొడ్యూస్ సౌండ్ అవుట్పుట్. మనకి ఏదైనా సాంగ్స్ కానీ వీడియో ప్లే చేసినప్పుడు దాని యొక్క సౌండ్ మనకి వినాలి అనుకుంటే కంపల్సరీ అక్కడ స్పీకర్ అనే అవుట్పుట్ యూనిట్ ఉండాలి, అవుట్పుట్ డివైస్ ఉండాలి. దే ఆర్ యూజ్డ్ టు లిసన్ టు సాంగ్స్, వాచ్ వీడియోస్, అటెండ్ ఆన్లైన్ క్లాసెస్ ఆర్ హియర్ అలర్ట్స్ ఫ్రమ్ ద కంప్యూటర్. సో కంప్యూటర్ నుండి మనం ఏదైనా వాయిస్ వినాలంటే కంపల్సరీ అక్కడ మనకి స్పీకర్స్ అనేవి ఉండాలి. నెక్స్ట్ ప్రొజెక్టర్. ఏ ప్రొజెక్టర్ డిస్ప్లేస్ ద కంప్యూటర్ స్క్రీన్ ఆన్ ఏ లార్జ్ సర్ఫేస్ లైక్ ఎ వాల్ ఆర్ వైట్ బోర్డ్. మీకు ఇంట్లో ప్రొజెక్టర్ కానీ ఉందంటే మీ కంప్యూటర్లో ఒక మూవీ ప్లే చేసినప్పుడు అది ప్రొజెక్టర్ కనెక్ట్ చేస్తే చాలా పెద్ద సైజులో మీ వాల్ మీద కానీ లేక ప్రొజెక్టర్ యొక్క స్క్రీన్స్ ఉంటాయండి, వైట్ కలర్ స్క్రీన్స్, దాని మీద కానీ మీరు మూవీస్ చూడొచ్చు. లేదా ఫర్ ఎగ్జాంపుల్ మీ కంప్యూటర్ ల్యాబ్లో ఒక ప్రొజెక్టర్ ఉంది అంటే మీ ఫ్యాకల్టీ ఏదైతే ల్యాప్టాప్లో తను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న క్లాస్ ఉందో దట్ విల్ బి డిస్ప్లేడ్ ఆన్ ద వాల్ మీద దాన్ని మనం ప్రజెంట్ చేయొచ్చు, డిస్ప్లే చేయొచ్చు ప్రొజెక్టర్ ద్వారా. సో వాటిని ప్రొజెక్టర్స్ అంటారు. ఇవి కూడా అవుట్పుట్ డివైజెస్. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ క్లాస్ రూమ్స్, సెమినార్స్ అండ్ మీటింగ్స్ ఫర్ ప్రెజెంటేషన్స్. సో క్లాస్ రూమ్స్ లోను, సెమినార్స్ లోను అండ్ మీటింగ్స్ లోను వీటిని యూజ్ చేస్తారు. సో ప్రొజెక్టర్ అది. నెక్స్ట్ హెడ్ ఫోన్స్ అండ్ ఇయర్ ఫోన్స్ కూడా మనకి అవుట్పుట్ డివైజెస్. సో వాటి ద్వారా కూడా మనకి సౌండ్స్ అనేవి వస్తాయి కదా. సో ఇక్కడ మనం ఇన్పుట్ డివైజెస్ లో ఏం మాట్లాడుకున్నాం, ఏం చెప్పుకున్నాం? కీబోర్డ్ ఒకటి, నెక్స్ట్ మౌస్ ఒకటి, స్కానర్ ఒకటి, మైక్రోఫోన్ ఒకటి, వెబ్కామ్, టచ్ స్క్రీన్. అండ్ అవుట్పుట్ డివైజెస్ కి వచ్చేసరికి మానిటర్, ప్రింటర్, స్పీకర్స్, ప్రొజెక్టర్, ఇయర్ ఫోన్స్ ఆర్ హెడ్ ఫోన్స్. ఇవి అవుట్పుట్ డివైజెస్ అంటే. సో ఇక్కడ మీరు ఇవి ఇన్పుట్ డివైజెస్ అండ్ ఇవి అవుట్పుట్ డివైజెస్. ఓకే, నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ప్రైమరీ మెమరీ డివైజెస్ అండ్ సెకండరీ స్టోరేజ్ డివైజెస్. ఇది కంప్యూటర్ మెమరీకి సంబంధించింది. సో computers use different types of memory to store data and instructions. These memories are mainly divided into primary and secondary storage devices. Both are important for the smooth working of a computer, but they perform different tasks. A computer memory అనేది 2 types అండి, ప్రైమరీ మెమరీ అండ్ సెకండరీ మెమరీ. సో ఇక్కడ ఈ డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రైమరీ మెమరీలో ర్యామ్ అండ్ రోమ్ ఉంటాయి. ర్యామ్ అండ్ రోమ్. ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, రోమ్ అంటే రీడ్ ఓన్లీ మెమరీ. ఇక్కడ రోమ్ మరలా పి రోమ్, ఈ రోమ్, ఈపీ రోమ్ అనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోమ్స్ ఉన్నాయి. అవి ప్రైమరీ మెమరీ. ప్రైమరీ మెమరీలో ముఖ్యంగా ర్యామ్ అండ్ రోమ్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెకండరీ మెమరీ డివైజెస్ వచ్చేసరికి హార్డ్ డిస్క్, డివిడి, పెన్ డ్రైవ్, సిడి రోమ్, ఫ్లాపీ, ఇంకా మీ మెమరీ కార్డ్, ఇవన్నీ కూడా సెకండరీ స్టోరేజ్ డివైజెస్. ఇక్కడ సాధారణంగా ప్రైమరీ మెమరీ డివైజెస్ టెంపరీ డేటాని స్టోర్ చేసుకుంటే సెకండరీ మెమరీ డివైజెస్ అనేవి పర్మనెంట్ మెమరీని స్టోర్ చేసుకుంటాయి. అంటే ప్రాసెసింగ్ కి సంబంధించినంత వరకు ప్రైమరీగా మనం యూజ్ చేసే మెమరీ ర్యామ్ కానీ రోమ్ కానీ. బట్ మీరు ఎప్పుడైతే ప్రాసెసింగ్ చేసిన తర్వాత డేటాని పర్మనెంట్ గా స్టోర్ చేయాలనుకుంటారో ఆ పర్మనెంట్ డేటా అనేది కంపల్సరీ హార్డ్ డిస్క్ లోనో లేక అదర్ సెకండరీ స్టోరేజ్ డివైజెస్ లో స్టోర్ అవ్వాలి. మీరు ఇక్కడ ఒక విషయం తెలుసుకోండి, ప్రైమరీ మెమరీ, సెకండరీ మెమరీ గురించి. ప్రైమరీ మెమరీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నోట్ ప్యాడ్ తీసుకుని కొంత డేటా టైప్ చేస్తున్నాను. ఇక్కడ ఈ టైప్ చేస్తున్న డేటాని ఇంకా సేవ్ చేయలేదు. సో ఈ డేటా అంతా ప్రస్తుతం ర్యామ్ లో ఉంటుంది. ఇప్పుడు ఈ ఫైల్ కి నేను ఒక నేమ్ ఇచ్చి సేవ్ చేస్తున్నాను. ఒక నేమ్ ఇచ్చి సేవ్ చేశాను. ఇప్పుడు ఇది సెకండరీ స్టోరేజ్ డివైస్ హార్డ్ డిస్క్ లో స్టోర్ అవుతుంది. అంటే సేవ్ చేయనంత కాలం ప్రాసెసింగ్ లో ఉన్నది అది ప్రైమరీ మెమరీలో స్టోర్ అవుతుంది, ర్యామ్ లో స్టోర్ అవుతుంది. ఎప్పుడైతే నువ్వు దీనికి ఒక నేమ్ ఇచ్చి ఆ ఫైల్ ని సేవ్ చేసావో అది సెకండరీ స్టోరేజ్ డివైస్ లో సేవ్ అవుతుంది. సో ఇది ప్రైమరీ అండ్ సెకండరీ. సో ప్రైమరీ మెమరీలో ఉన్న డేటా టెంపరీగా స్టోర్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఫైల్ తీసుకుంటున్నాను, న్యూ ఫైల్. ఇక్కడ నేను కొంత డేటాని ఎంటర్ చేస్తున్నాను. సో దీన్ని ఇంకా సేవ్ చేయలేదు నేను. ఇదంతా ప్రైమరీ మెమరీ ర్యామ్ లో ఉంటుంది డేటా. ఇప్పుడు కానీ పవర్ పోయినా లేకపోతే ఇది అమాంతంగా ఆగిపోయినా ఈ డేటా అంతా డిలీట్ అయిపోతుంది. ఎందుకంటే ఇది టెంపరీ మెమరీ. ఇది నేను ఎప్పుడైతే దీన్ని సేవ్ చేశానో అప్పుడు అది పర్మనెంట్ గా సెకండరీ స్టోరేజ్ డివైజెస్ అయినటువంటి హార్డ్ డిస్క్ లో స్టోర్ అవుతుంది. సో
ఇక్కడ మెమరీ 2 టైప్స్, ప్రైమరీ అండ్ సెకండరీ. ఓకే, సెకండరీ మెమరీలోనే పర్మనెంట్ డేటా అంతా స్టోర్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, ప్రైమరీ మెమరీ డివైసెస్ ఏమున్నాయి. ప్రైమరీ మెమరీ ఈజ్ ఆల్సో కాల్డ్ మెయిన్ మెమరీ. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ప్రైమరీ మెమరీని మెయిన్ మెమరీ అని కూడా అంటారు. ఇట్ ఈస్ ద మెమరీ దట్ ద సిపియు కెన్ యాక్సెస్ డైరెక్ట్లీ. సిపియు అంటే ప్రాసెసర్ అనేది మనకి ప్రైమరీ మెమరీలో ఉన్న డేటాను మాత్రమే డైరెక్ట్ గా యాక్సెస్ చేస్తుందండి. యాక్చువల్ గా మీరు ఒక సాంగ్ ని ప్లే చేయాలనుకున్నారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వీడియోని ప్లే చేయాలనుకున్నారు. సో ఆ వీడియోని ఓపెన్ చేస్తారు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో ఓపెన్ చేయాలి, ఈ వీడియో ఓపెన్ చేయాలి. నేను ఇప్పుడు దీని మీద డబుల్ క్లిక్ చేస్తే ఇది ఎక్కడ ఉంది? ఇది హార్డ్ డిస్క్ లో ఎఫ్ డ్రైవ్ లో స్టోర్ అయింది. అంటే పర్మనెంట్ మెమరీ అంతా ఎక్కడ ఉంటుంది? హార్డ్ డిస్క్ లో ఉంటుంది కదా. ఇప్పుడు నేను దీన్ని డబుల్ క్లిక్ చేశాను. క్లిక్ చేసినప్పుడు ఇది ఓపెన్ అవుతుంది. అంటే ఇది హార్డ్ డిస్క్ నుంచి ఇప్పుడు ర్యామ్ లోకి వచ్చి స్టోర్ అవుతుంది. ర్యామ్ అనేది ప్రైమరీ మెమరీ. ర్యామ్ లో స్టోర్ అయిన తర్వాత ఇది ప్లే అవడం స్టార్ట్ అవుతుంది. ర్యామ్ లో స్టోర్ అయిన తర్వాత ఇది ప్లే అవుతుంది. హార్డ్ డిస్క్ నుండి డైరెక్ట్ గా యాక్సెస్ అవ్వదండి. ఇక్కడ హార్డ్ డిస్క్ నుండి ప్రైమరీ మెమరీకి లేదా మెయిన్ మెమరీకి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అక్కడి నుండి వర్క్ చేస్తుంది. సో ప్రైమరీ మెమరీలో ఉన్న డేటాని సిపియు డైరెక్ట్ గా యాక్సెస్ చేయగలదు. ఇట్ స్టోర్స్ డేటా టెంపరరీ వైల్ ద కంప్యూటర్ ఈస్ వర్కింగ్. కంప్యూటర్ వర్క్ చేస్తున్నంతసేపు ఇది డేటా అనేది ఇక్కడ టెంపరీగా స్టోర్ అవుతుంది. వన్స్ మీరు కంప్యూటర్ ని షట్ డౌన్ చేస్తే ప్రైమరీ మెమరీలో ఉన్న డేటా డిలీట్ అయిపోద్ది. సో ప్రైమరీ మెమరీ మెయిన్లీ ఇన్క్లూడ్స్ ర్యామ్, రోమ్. ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ర్యామ్ మీన్స్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ర్యామ్ ఇస్ ఎ టెంపరరీ మెమరీ. ఇది టెంపరీగా స్టోర్ అవుతుంది. ఇట్ స్టోర్స్ డేటా ఓన్లీ వెన్ ద కంప్యూటర్ ఈస్ ఆన్. అది కంప్యూటర్ ఆన్ అయినప్పుడు మాత్రమే ఇందులో డేటా అనేది ఉంటుంది. వెన్ ద కంప్యూటర్ switched off, data is stored in RAM is lost. Data stored in RAM is lost. This is called volatile memory. మీరు కంప్యూటర్ ని స్విచ్ ఆఫ్ చేయగానే ర్యామ్ లో స్టోర్ అయిన డేటా మొత్తం ఎరేజ్ అయిపోద్ది. ఆ తత్వాన్ని ఏమంటారంటే వొలాటైల్ నేచర్ అంటారు. పవర్ పోగానే అందులో స్టోర్ అయిన డేటా ఎరేజ్ అయిపోయే నేచర్ ని వొలాటైల్ నేచర్ అంటారు. ర్యామ్ లో ఉన్నది వొలాటైల్ మెమరీ అంటే టెంపరీ మెమరీ. పవర్ ఉన్నంతసేపు డేటా స్టోర్ అయి ఉంటుంది. వన్స్ షట్ డౌన్ చేస్తే అందులో ఉన్న డేటా మొత్తం ఎరేజ్ అయిపోతుంది. ఈ నేచర్ ని వొలాటైల్ నేచర్ అంటారు. టైప్స్ ఆఫ్ ర్యామ్ ఇంక్లూడ్స్ DRAM అండ్ SRAM. 2 టైప్స్ ఆఫ్ ర్యామ్స్ ఉన్నాయి. నెక్స్ట్ రోమ్ మీన్స్ రీడ్ ఓన్లీ మెమరీ. రోమ్ ఇస్ ఏ పర్మనెంట్ మెమరీ. అంటే ర్యామ్ టెంపరీ, బట్ రోమ్ అనేది పర్మనెంట్ అండి. ఇది ప్రైమరీ అయినా కూడా ఇది పర్మనెంట్. ఇట్ హోల్డ్స్ ఇన్స్ట్రక్షన్స్ నీడెడ్ ఫర్ స్టార్టింగ్ ద కంప్యూటర్. బూటింగ్ కోసం, బూటింగ్ కి సంబంధించిన ప్రోగ్రామ్ రోమ్ లో ఉంటుంది. వాట్ ఈస్ బూటింగ్? ఇక్కడ బూటింగ్ అంటే ఏంటి? లోడింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇంటూ మెమరీ ఈస్ కాల్డ్ బూటింగ్. అంటే మీరు కంప్యూటర్ ని ఆన్ చేయగానే వెంటనే ఆన్ అయిపోతుంది అది. ఇట్ టేక్స్ సమ్ కొంత టైం తీసుకుంటుంది అది. ఈ టైంలో ఏమవుతుంది? హార్డ్ డిస్క్ లో ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క సాఫ్ట్వేర్ ర్యామ్ లోకి, ప్రైమరీ మెమరీలోకి లోడ్ అవుతుంది. ఆ ప్రాసెస్ ని బూటింగ్ అంటారు. లోడింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇంటూ మెమరీ ఇస్ కాల్డ్ బూటింగ్. లోడింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇంటూ మెమరీలోకి ఆపరేటింగ్ సిస్టమ్ లోడ్ అయ్యే ప్రాసెస్ ని బూటింగ్ అంటారు. ఆ బూటింగ్ కి సంబంధించిన ప్రోగ్రామ్ మనకి రోమ్ లో ఉంటుంది. వెన్ ద కంప్యూటర్ ఇస్ స్విచ్డ్ ఆఫ్, డేటా రిమైన్స్ సేఫ్. మీరు కంప్యూటర్ ఆఫ్ చేసినా కూడా ఇందులో ఉన్న డేటా రిమూవ్ అవ్వదు. అదే ర్యామ్ లో ఉన్న డేటా అయితే రిమూవ్ అవుతుంది. రోమ్ లో ఉన్న డేటా పర్మనెంట్ గానే ఉంటుంది. రోమ్ ఇస్ కాల్డ్ నాన్ వొలటైల్ మెమరీ. సో ర్యామ్ ఏమో వొలటైల్, అంటే పవర్ పోగానే లేదా కంప్యూటర్ ని షట్ ఆన్ చేయగానే ర్యామ్ లో ఉన్న డేటా మొత్తం అరేజ్ అయిపోద్ది. బట్ దిస్ ఇస్ నాన్ వొలటైల్. సిస్టమ్ ని షట్ డౌన్ చేసినా కూడా ఈ మెమరీ అనేది డిలీట్ అవ్వదు. దట్ ఈస్ రోమ్ అండి. నెక్స్ట్, ఇట్ కంటైన్స్ ద కంప్యూటర్ బయాస్. బేసిక్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ సిస్టమ్ కి సంబంధించిన ప్రోగ్రామ్ కంప్లీట్ రోమ్ లో ఉంటుంది. టైప్స్ ఆఫ్ రోమ్ ఇంక్లూడ్ PROM, ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ, EPROM, erasable programmable read only memory, and EEPROM, extendable. Okay, so ఇవి PROM, EPROM and EEPROM, ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోమ్స్. నెక్స్ట్ ఇక్కడ క్యాష్ మెమరీ అనేది కూడా ఒకటి ఉంటుంది. ఈ క్యాష్ మెమరీ అనేది హార్డ్ డిస్క్ ను
అంటే సెకండరీ స్టోరేజ్ కి ప్రైమరీ స్టోరేజ్ కి మధ్యలో క్యాష్ మెమరీ ఉంటుంది. క్యాష్ అంటారు దీన్ని, సిఏసిహెచ్ఈని మనం క్యాష్ అని పలకాలి. క్యాష్ ఈజ్ వెరీ ఫాస్ట్ అండ్ స్మాల్ మెమరీ. ఇది చాలా వేగంగా పనిచేస్తుంది. ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ బఫర్ బిట్వీన్ ద సిపియు అండ్ ద మెయిన్ మెమరీ. ఇది ఒక బఫర్ లా పనిచేస్తుంటది. బఫర్ అంటే ఏంటి, ఇక్కడ నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. హార్డ్ డిస్క్ లో డేటా ఉందండి. ఆ డేటాని ఒక ఫైల్ ఉంది, ఆ ఫైల్ ని ఓపెన్ చేసాం. అది ర్యామ్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ర్యామ్ కి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ర్యామ్ నుండి ఓపెన్ అవుతుంది. అలాగే మీరు ఏదైనా ఒక సాంగ్ ని ప్లే చేయాలనుకున్నారు, అది హార్డ్ డిస్క్ లో స్టోర్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు చూపించాను మీకు. ఆమ్, చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని వీడియోస్ ఉన్నాయి. అందులో ఈ వీడియోని ఓపెన్ చేయాలనుకున్నా, దీనిపైన డబుల్ క్లిక్ చేస్తే ఇది ఫస్ట్ ఏమవుతుందంటే హార్డ్ డిస్క్ నుండి ర్యామ్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది, ర్యామ్ నుండి ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఓకేనా? సో ఇలా సెకండరీ స్టోరేజ్ నుంచి ప్రైమరీ స్టోరేజ్ కి డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. అక్కడ నుండి ప్రైమరీ మెమరీ నుండి అంటే ర్యామ్ నుండి మనకి అది ప్లే అవ్వడం జరుగుతుంది. సో ఈ లోపు ఏమవుతుందంటే సెకండరీ స్టోరేజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హార్డ్ డిస్క్ నుండి ర్యామ్ కి డేటా స్టోర్ అవుతున్నప్పుడు ఆ డేటా యొక్క కాపీ క్యాష్ మెమరీలో స్టోర్ అవుతుంది. మధ్యలో ఉంటుంది, ఇది క్యాష్ మెమరీలో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ అదే ఫైల్ని ఓపెన్ చేయాల్సి వచ్చింది అనుకో, అప్పుడు అది మళ్ళీ సెకండరీ స్టోరేజ్ హార్డ్ డిస్క్ నుంచి తీసుకోదు. క్యాష్ మెమరీలో ఆల్రెడీ ఉంది కదండి ఈ డేటా, అక్కడి నుంచి తీసుకుంటుంది. మీకు సెకండరీ స్టోరేజ్ డివైసెస్ తో కంపేర్ చేసుకుంటే క్యాష్ మెమరీ అనేది చాలా ఫాస్ట్ మెమరీ అండి, చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది. కాబట్టి దాని యొక్క కాపీ క్యాష్ మెమరీలో ఉంటుంది. సపోజ్ XYZ అనే ఒక ఫైల్ ఉంది. XYZ అనే ఒక ఫైల్ హార్డ్ డిస్క్ లో స్టోర్ అయ్యింది. ఆ ఫైల్ ఓపెన్ చేసినప్పుడు అక్కడ నుండి అది ర్యామ్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ లోపు అందులో ఉన్న డేటా క్యాష్ మెమరీలో స్టోర్ అవుతుందండి. సో స్టోర్ అయింది, మనకి ర్యామ్ తర్వాత ర్యామ్ లోకి వచ్చిన తర్వాత మనకి ఓపెన్ అయింది ఫైల్, మనం ఆ డేటాని చూసాం, అది క్లోజ్ చేసాం. నెక్స్ట్ టైం మళ్ళీ మనం అదే ఫైల్ ని ఓపెన్ చేయాలనుకున్నాం, మరి XYZ అనే ఫైల్ మీద డబుల్ క్లిక్ చేయగానే అది ఇప్పుడు సెకండ్ టైం కదా, సెకండ్ టైం హార్డ్ డిస్క్ నుండి రావాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ దాని కాపీ క్యాష్ మెమరీలో ఉంటుంది మధ్యలో, అక్కడి నుండి ఓపెన్ అవుతుంది. క్యాష్ మెమరీ అనేది చాలా ఫాస్ట్ మెమరీ కాబట్టి ఇది కొంచెం కంప్యూటర్ ప్రాసెసింగ్ ఇంకా వేగం పెరుగుతుందండి ఇక్కడ. దానికోసం క్యాష్ మెమరీ అనేది యూజ్ అవుతుంది. క్యాష్ ఇస్ వెరీ ఫాస్ట్ అండ్ స్మాల్ మెమరీ. ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ బఫర్ బిట్వీన్ ద CPU అండ్ ద మెయిన్ మెమరీ. ఇట్ స్టోర్స్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ డేటా సో ద CPU కెన్ వర్క్ ఫాస్టర్. మన ఫ్రీక్వెంట్ గా పదే పదే యూజ్ చేస్తున్న డేటా ఏదైనా ఉందంటే అది ఆటోమేటికల్లీ క్యాష్ మెమరీలో స్టోర్ అయిపోతుంది. అంటే ప్రతిసారి హార్డ్ డిస్క్ నుంచి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. సో అడిషనల్ పాయింట్స్ ఏమున్నాయి ఇక్కడ క్యాష్ మెమరీకి సంబంధించి? క్యాష్ ఇంప్రూవ్స్ ద స్పీడ్ అండ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది సిస్టమ్. ఇట్ ఈస్ మోర్ ఎక్స్పెన్సివ్ దెన్ ర్యామ్. సో ఇందులో 3 టైప్స్ ఆఫ్ క్యాష్ మెమరీస్ ఉంటాయి, L1, L2 అండ్ L3. సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, క్యాష్ మెమరీ అనేది చాలా వేగంగా పనిచేసే మెమరీ. ఇది సెకండరీ స్టోరేజ్ కి ప్రైమరీ మెమరీకి మధ్యలో ఉంటుంది. సో సెకండరీ స్టోరేజ్ లో ఉన్న ఏదైనా ఒక ఫైల్ ఓపెన్ చేసినప్పుడు అది ప్రైమరీ మెమరీకి వచ్చిన తర్వాత అది వర్క్ చేస్తుంది. ఈ లోపు దాని యొక్క కాపీ క్యాష్ మెమరీలో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ టైం అదే ఫైల్ ఓపెన్ చేయాలనుకున్నప్పుడు మళ్ళీ హార్డ్ డిస్క్ నుంచి తీసుకోవాల్సిన అవసరం లేదు. మధ్యలో ఉన్న క్యాష్ మెమరీ నుంచి ఆ డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది మనకి. క్యాష్ మెమరీ అనేది చాలా వేగవంతంగా పనిచేస్తుంది కాబట్టి అక్కడ కంప్యూటర్ ప్రాసెసింగ్ స్పీడ్ పెరుగుతుంది. ఓకే, దట్ ఈస్ క్యాష్ మెమరీ. నెక్స్ట్ ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవి ఏంటంటే ప్రైమరీ మెమరీ గురించి చెప్పుకున్నాం. ఓకే, ప్రైమరీ మెమరీలు ఏమున్నాయి, ర్యామ్ అండ్ రోమ్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు మన క్యాష్ మెమరీ అనేది అది అడిషనల్ అనుకోండి. నెక్స్ట్ సెకండరీ మెమరీ డివైసెస్, సెకండరీ స్టోరేజ్ డివైసెస్ లేదా మెమరీ డివైసెస్. సెకండరీ స్టోరేజ్ ఇస్ ఆల్సో కాల్డ్ ఆక్సిలరీ మెమరీ. సెకండరీ స్టోరేజ్ డివైసెస్ ని ఆక్సిలరీ మెమరీ డివైసెస్ అని కూడా అంటారు. ఆక్సిలరీ మెమరీ డివైసెస్. ఇట్ స్టోర్స్ డేటా పర్మనెంట్లీ. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో మ్యారేజ్ జరిగిందండి, ఆ డేటా మనకి పర్మనెంట్ గా ఉండాలి కదా, హార్డ్ డిస్క్ లో పర్మనెంట్ గా ఉండాలి కదా. అప్పుడు ఏం చేస్తారు, మీకు వీడియోగ్రాఫర్స్ ఏం చేస్తారంటే ఆ డేటాను మనకి ఒక హార్డ్ డిస్క్ రూపంలో కానీ, సిడి రూపంలో కానీ, డివిడి రూపంలో కానీ ఇస్తారు మనకి. సో అందులో స్టోర్ అయ్యే డేటా పర్మనెంట్ డేటా ఉంటుంది. అదే డేటా ర్యామ్ లో పెట్టిస్తే ర్యామ్ లో ఉన్న డేటా ర్యామ్ లో ఉండదులేండి. అంటే మనకి సెకండరీ అంటే పర్మనెంట్ డేటా కావాలి. ఒక ఒక మ్యారేజ్ కి సంబంధించిన ఆ వీడియో అనేది దేంట్లో పెట్టుకుంటే పర్మనెంట్ ఉంటుంది మనకి, పెన్ డ్రైవ్ లో కానీ, సిడి కానీ, డివిడి కానీ, ఒక మెమరీ కార్డ్ కానీ, హార్డ్ డిస్క్ కానీ,
వీటిలో స్టోర్ చేసుకుంటే అది పర్మనెంట్ గా స్టోర్ అవుతుంది. అందుకే వీటిని స్టోరేజ్ డివైజెస్ అంటారు. సో నెక్స్ట్, ఈవెన్ వెన్ ద కంప్యూటర్ స్విచ్ ఆఫ్ డేటా రిమైన్స్ సేఫ్. కంప్యూటర్ ని ఆఫ్ చేసినా కూడా హార్డ్ డిస్క్ లో ఉన్న డేటా పర్మనెంట్ గానే ఉంటుంది. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ లాంగ్ టర్మ్ స్టోరేజ్ ఆఫ్ ఫైల్స్, వీడియోస్ ఆర్ సాఫ్ట్వేర్స్. చాలా లాంగ్ టర్మ్, సంవత్సరాల కొలది మనం డేటాను స్టోర్ చేసుకోవాలనుకుంటే కంపల్సరీ సెకండరీ స్టోరేజ్ డివైజెస్ లో స్టోర్ చేసుకోవాలి. వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటి? హార్డ్ డిస్క్, సిడి ఆర్ డివిడి, యూఎస్బి ఫ్లాష్ డ్రైవ్ ఆర్ పెన్ డ్రైవ్, మెమరీ కార్డ్స్, ఇవన్నీ కూడా సెకండరీ స్టోరేజ్ డివైసెస్. ఫ్లాపీ డిస్క్ కూడా ఉంటుంది, ఫ్లాపీ కూడా ఉంటుంది. సో ఇందులో హార్డ్ డిస్క్ గురించి చూద్దాం కొన్ని పాయింట్స్. హెచ్డిడి ఇస్ ద మోస్ట్ కామన్ సెకండరీ స్టోరేజ్ డివైస్. హెచ్డిడి ఇస్ ద మోస్ట్ కామన్ సెకండరీ స్టోరేజ్ డివైస్. హెచ్డిడి అంటే హార్డ్ డిస్క్ డ్రైవ్ అండి. హెచ్డిడి అంటే హార్డ్ డిస్క్ డ్రైవ్. ఇట్ స్టోర్స్ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ డేటా పర్మనెంట్లీ. It stores large amounts of data permanently. It contains magnetic disks that rotate to read and write data. ఇది హార్డ్ డిస్క్ అంటే యాక్చువల్గా కొన్ని మ్యాగ్నెటిక్ డిస్క్లు ఉంటాయండి. ఫెర్మిక్ ఆక్సైడ్ కానీ క్రోమియం ఆక్సైడ్ కానీ లేయర్గా ఉన్నటువంటి డిస్క్లు ఇవి. కొన్ని డిస్క్ల్ని ఒక హార్డ్ డిస్క్ గా ప్యాక్ చేస్తారు అనమాట. అందులో డిస్క్లు తిరుగుతూ ఉంటాయి, దాని మీద డేటా స్టోర్ అవుతూ ఉంటుంది. దాని నుంచి డేటా రీడ్ రైట్, డేటాను రైట్ చేయడం కానీ రీడ్ చేయడం కానీ అక్కడి నుంచి జరుగుతూ ఉంటుంది. సో HDD is the most common secondary storage device. It stores large amounts of data permanently. It contains magnetic disks that rotate to read or write data. మ్యాగ్నెటిక్ డిస్క్ల మీద డేటా అనేది స్టోర్ అవుతుంది. నెక్స్ట్ అడిషనల్ పాయింట్స్ ఏంటంటే కెపాసిటీ రేంజెస్ ఫ్రమ్ గిగాబైట్స్ లో కానీ టెరాబైట్స్ లో కానీ డేటా ఉంటుంది. ఇక్కడ స్లోవర్ దాన్ ఎస్ఎస్డి బట్ చీపర్. ఈ హార్డ్ డిస్క్ లో హెచ్డి ఓకే, స్లోవర్ దాన్ ఎస్ఎస్డి బట్ చీపర్. ఇది కాస్ట్ తక్కువగా ఉంటుంది. ఎస్ఎస్డి డ్రైవ్స్ కంటే ఇది కొంచెం స్లోగా పనిచేస్తుంది. యూజ్డ్ ఇన్ డెస్క్టాప్స్ అండ్ ల్యాప్టాప్స్. డెస్క్టాప్ లోను ల్యాప్టాప్ లోను వీటిని యూజ్ చేస్తారు. నెక్స్ట్ సిడిఆర్ డివిడి. సిడి అంటే కాంపాక్ట్ డిస్క్, కాంపాక్ట్ డిస్క్. డివిడి అంటే డిజిటల్ వీడియో డిస్క్స్. సో దీస్ ఆర్ రౌండ్ ప్లాస్టిక్ డిస్క్స్ యూజ్ టు స్టోర్ ఆడియో, వీడియో ఆర్ సాఫ్ట్వేర్స్. మీకు సిడీలు డివిడీలు ఉంటాయి కదా, వాటిని ఆప్టికల్ డిస్క్స్ అంటారు, ఆప్టికల్ డివైజెస్. ఇవి మ్యాగ్నెటిక్ డివైస్. అది హార్డ్ డిస్క్ అనేది మ్యాగ్నెటిక్ స్టోరేజ్ డివైస్. సిడి ఆర్ డివిడి ఇవి ఆప్టికల్ స్టోరేజ్ డివైజెస్. ఇక్కడ మరలా సెకండరీ స్టోరేజ్ కూడా రెండు రకాలండి. ఇక్కడ మ్యాగ్నెటిక్ స్టోరేజ్ డివైజెస్ కి ఎగ్జాంపుల్ ఏంటంటే హార్డ్ డిస్క్ మ్యాగ్నెటిక్ స్టోరేజ్ కి. ఆప్టికల్ స్టోరేజ్ డివైజెస్ కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే సిడీలు డివిడీలు. ఇక్కడ డేటా ఈజ్ రీడ్ యూజింగ్ ఏ లేజర్ బీమ్. లేజర్ బీమ్ ని ఉపయోగించి డేటాను రీడ్ కానీ రైట్ కానీ చేస్తారు ఇక్కడ. నెక్స్ట్ అడిషనల్ పాయింట్స్. సిడి కెపాసిటీ అరౌండ్ 700 మెగాబైట్స్ ఉంటుంది. 700 మెగాబైట్స్ వరకు ఇందులో డేటా స్టోర్ అవుతుంది, అది సిడిలో. డివిడీలో అయితే మీకు గిగాబైట్స్ లో కూడా స్టోర్ అవుతుంది. ఇదిగో డివిడి కెపాసిటీ 4.7 గిగాబైట్స్ నుండి 8.5 గిగాబైట్స్ వరకు డివిడీలో స్టోర్ చేసుకోవచ్చు. సిడిలో అయితే జస్ట్ 700 MB డేటాను స్టోర్ చేసుకోవచ్చు. అదే ఫ్లాపీ డిస్క్ అయితే జస్ట్ ఇదే మీకు ఫ్లాపీ డిస్క్ అనుకోండి. ఫ్లాపీ డిస్క్ లో 1.44 మెగాబైట్స్ మాత్రమే స్టోర్ అవుతుంది. సిడిలో అయితే 700 మెగాబైట్స్, డివిడీలో అయితే 4.7 గిగాబైట్స్ టు 8.5 గిగాబైట్స్. Used for media distribution and backups. Next, USB flash drive or pen drive. A small portable device used to transfer and store data. Connects to the computer through the USB port. సో మీకు ఆల్రెడీ పెన్ డ్రైవ్ అంటే తెలిసి ఉంటుంది. డేటాని ఒక చోట నుండి ఒక చోటికి ట్రాన్స్ఫర్ చేయడానికి కానీ లేదా స్టోర్ చేసుకోవడానికి కానీ మనం సింపుల్ గా అయితే పెన్ డ్రైవ్స్ ని యూజ్ చేస్తాం మనం. కెపాసిటీ రేంజెస్ ఫ్రమ్ 4 GB to 250 GB ఆర్ మోర్. 4 GB, 8 GB, 16 GB, 32 GB, ఇలా 250 GB వరకు కూడా పెన్ డ్రైవ్స్ ఉంటాయి. ఈజీ టు క్యారీ అండ్ వెరీ డ్యూరబుల్. చాలా సింపుల్ గా డేటా స్టోర్ చేసుకుని మనం క్యారీ చేయొచ్చు. పెన్ డ్రైవ్ సెకండరీ స్టోరేజ్ అంటే ఇది. నెక్స్ట్ మెమరీ కార్డ్. మీకు మొబైల్ ఫోన్ లో ఉంటాయి కదా మెమరీ కార్డ్స్, తెలుసు కదా అది. దీస్ ఆర్ స్మాల్ స్టోరేజ్ చిప్స్ యూజ్డ్ ఇన్ కెమెరాస్, మొబైల్ ఫోన్స్ అండ్ టాబ్లెట్స్. స్టోర్స్ ఫోటోస్, వీడియోస్ అండ్ అప్లికేషన్స్. అవైలబుల్ ఇన్ డిఫరెంట్ సైజెస్, SD, మైక్రో SD అండ్ మినీ SD. కెపాసిటీ గిగాబైట్స్ అండ్ టెరాబైట్స్. ఇది కూడా పెన్ డ్రైవ్ కెపాసిటీ ఇది కూడా కలిగి ఉంటుంది.
మెమరీ. సో ఇవి సెకండరీ స్టోరేజ్ డివైజెస్. సో ప్రైమరీ స్టోరేజ్ డివైజెస్ వచ్చి మనం సింపుల్ గా చెప్పాలంటే ర్యామ్ అండ్ రోమ్. ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఇందులో డేటా టెంపరీగా స్టోర్ అయ్యి ఉంటుంది. పవర్ పోగానే ఇందులో ఉన్న డేటా రిమూవ్ అయిపోతుంది. ఈ నేచర్ ని వొలాటైల్ నేచర్ అంటారు. రోమ్ అంటే రీడ్ ఓన్లీ మెమరీ. ఇది డేటాను రీడ్ మాత్రమే చేయగలదు. ఇందులో ఉన్న డేటాని మనం రైట్ చేయలేము. రీడ్ ఓన్లీ మెమరీ. ఇది మాత్రం పర్మనెంట్. ఇందులో బూటింగ్ కి సంబంధించిన ప్రోగ్రామ్ ఉంటుంది. బూటింగ్ అంటే మనం కంప్యూటర్ ఆన్ చేసినప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ మెమరీలోకి లోడ్ అయ్యే ప్రాసెస్ ని బూటింగ్ అంటారు. దానికి సంబంధించిన ప్రోగ్రామ్ ఇందులో ఉంటుంది రోమ్ లో. ఇది పర్మనెంట్. నెక్స్ట్ ఇక్కడ సెకండరీ స్టోరేజ్ డివైజెస్ లో హార్డ్ డిస్క్, డివిడి, పెన్ డ్రైవ్, సిడి రోమ్, ఫ్లాపీ, ఇవన్నీ సెకండరీ స్టోరేజ్ డివైజెస్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ మైక్రో కంప్యూటర్స్, మినీ కంప్యూటర్స్, మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ అండ్ సూపర్ కంప్యూటర్స్. ఒక్క నిమిషం మనకి ఇక్కడ ఓకే ఎక్స్ప్లెయిన్ different types of computers లో micro, mini, mainframe and super computers. Computers are classified into different types based on their size, processing power and usage. Computers are classified into different types based on their size, processing power and usage. The main types are microcomputers, mini computers, mainframe computers and supercomputers. Each type has its own features and is used for different purposes. సో కంప్యూటర్స్ ని ముఖ్యంగా అంటే సైజ్, ప్రాసెసింగ్ పవర్, వాటిని ఉపయోగించే విధానాలను బట్టి మనం డిఫరెంట్ టైప్స్ గా క్లాసిఫై చేస్తాం. అందులో ముఖ్యమైనవి మైక్రో కంప్యూటర్స్, మినీ కంప్యూటర్స్, మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ అండ్ సూపర్ కంప్యూటర్స్. ఇక్కడ మైక్రో కంప్యూటర్స్ గురించి చూద్దాం. మైక్రో కంప్యూటర్స్ ఆర్ స్మాలెస్ట్ అండ్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ కంప్యూటర్స్. Microcomputers are smallest and most commonly used computers. They are also called personal computers. మనం యూజ్ చేస్తున్న ల్యాప్టాప్స్ కానీ డెస్క్టాప్ కానీ ఇవన్నీ మైక్రో కంప్యూటర్స్ అండి. ఇందులో మైక్రో ప్రాసెసర్ చిప్ ని ఉపయోగిస్తారు కాబట్టి వీటిని మైక్రో కంప్యూటర్స్ అంటారు. ఫీచర్స్ ఏంటి? బిల్డ్ యూజింగ్ ఏ మైక్రో ప్రాసెసర్ యాజ్ ద సిపియు. మీకు ఇక్కడ మైక్రో ప్రాసెసర్ చిప్ అనేది ఒకటి ఉంటుంది. మైక్రో ప్రాసెసర్ చిప్ అనేది ఈ సిపిలో ఉంటుంది. ఇక్కడ అదే మొత్తం ప్రాసెసింగ్ అంతా చేస్తూ ఉంటుంది. స్మాల్ ఇన్ సైజ్ అండ్ అఫోర్డబుల్ ఇన్ ప్రైస్. సింపుల్ గా సైజులో తక్కువ ఉంటుంది అండ్ మనందరం కూడా కొనగలిగే రేట్లలో ఉంటాయి. అయితే అరౌండ్ మీకు ఒక 10,000 నుండి ఆ తర్వాత మీకు తెలుసు కదా ల్యాప్టాప్స్ అయితే 35,000, 45,000, 50, 60, 70,000 అలా మినిమం 30,000 నుంచి 1 lakh ఇంకా ఎక్కువ కూడా ఉంటాయి. సో మనం కొనగలిగే ప్రైస్లోనే ఈ మైక్రో కంప్యూటర్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ యూజ్డ్ బై ఇండివిజువల్ యూజర్స్ ఫర్ ఎవ్రీడే టాస్క్స్. మనకి ఏదైనా ప్రోగ్రామింగ్ చేయడానికి కానీ లేదా ఏదైనా సింపుల్ వర్క్స్, ఆన్లైన్ వర్క్స్ అవి చేయడానికి డైలీ యూసేజ్ కోసం మనం ఈ మైక్రో కంప్యూటర్స్ ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఈజీ టు యూజ్ అండ్ మెయింటైన్. సో వీటిని చాలా ఈజీగా యూజ్ చేయొచ్చు, మెయింటైన్ చేయొచ్చు. అవి మైక్రో కంప్యూటర్స్. ఎక్కడ యూజ్ చేస్తారు? హోమ్స్, స్కూల్స్ అండ్ ఆఫీసెస్ లో యూజ్ చేసే కంప్యూటర్స్ అన్ని కూడా మైక్రో కంప్యూటర్స్. నెక్స్ట్ ఇంకా హోమ్స్, స్కూల్స్, ఆఫీసెస్, బ్రౌజింగ్, టైపింగ్, గేమింగ్, వాచింగ్ వీడియోస్, లెర్నింగ్ అండ్ టీచింగ్, స్మాల్ బిజినెస్ వర్క్. ఎగ్జాంపుల్స్ ఏంటి? డెస్క్టాప్ కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, టాబ్లెట్స్, స్మార్ట్ ఫోన్స్, ట్యాబ్స్ కూడా మీకు ఇక్కడ మైక్రో కంప్యూటర్స్ కిందగా వస్తాయి. ముఖ్యంగా డెస్క్టాప్ కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ ఇవి రెండు గుర్తుపెట్టుకోండి. టాబ్లెట్స్ కూడా, టాబ్లెట్స్ మీన్స్ ట్యాబ్స్ అండి. అండ్ స్మార్ట్ ఫోన్స్ ఇవన్నీ కూడా మైక్రో ప్రాసెసర్ యూజ్ చేసే కంప్యూటర్స్. నెక్స్ట్ మినీ కంప్యూటర్స్. మినీ కంప్యూటర్స్ ఆర్ మీడియం సైజ్డ్ కంప్యూటర్స్. దే ఆర్ మోర్ పవర్ఫుల్ దెన్ మైక్రో కంప్యూటర్స్ బట్ లెస్ పవర్ఫుల్ దెన్ మెయిన్ ఫ్రేమ్స్. ఇక్కడ మైక్రో కంప్యూటర్స్ అంటే మనం యూజ్ చేసే ల్యాప్టాప్స్ అండ్ మనం యూజ్ చేసే డెస్క్టాప్ కంప్యూటర్స్ కంటే పవర్ఫుల్ కంప్యూటర్స్ మినీ కంప్యూటర్స్. మినీ అని పేరులో ఉందని ఇది చిన్నవి అనుకోకండి. ఇవి మనం యూజ్ చేసే కంప్యూటర్స్ కంటే పవర్ఫుల్ బట్ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ కంటే లెస్ పవర్ఫుల్. సో మినీ కంప్యూటర్స్ ఆర్ మీడియం సైజ్డ్ కంప్యూటర్స్ అండి. దే ఆర్ మోర్ పవర్ఫుల్ దాన్ మైక్రో కంప్యూటర్స్. అంటే మనం యూజ్ చేసే కంప్యూటర్స్ మైక్రో కంప్యూటర్స్ అనుకున్నాం కదా, వీటికంటే మోర్ పవర్ఫుల్ బట్ లెస్ పవర్ఫుల్ దాన్ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్. ఇక ఫీచర్స్ వచ్చి సపోర్ట్ మల్టిపుల్ యూజర్స్ సైమల్టేనియస్లీ. మల్టీ యూజర్ సిస్టమ్ అంటే సపోర్ట్ మల్టిపుల్ యూజర్స్ ఒకేసారి వర్క్ చేసుకోగలరు.
used in companies, colleges, and small organizations. Used in companies, colleges, and small organizations. Provide better storage and processing compared to microcomputers. Microcomputers తో పోల్చుకుంటే చాలా స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది, ప్రాసెసింగ్ అనేది చాలా వేగవంతంగా ఉంటుంది. కెన్ కనెక్ట్ మల్టిపుల్ డివైసెస్ అండ్ టెర్మినల్స్. సో ఇక్కడ మల్టిపుల్ యూజర్స్ వర్క్ చేసుకుంటారు అంటే ఒకే కంప్యూటర్ మీద మల్టిపుల్ యూజర్స్ వర్క్ చేయరు కదా. సో దానికి చాలా మల్టిపుల్ డివైసెస్ అండ్ టెర్మినల్స్ కనెక్ట్ అయ్యి ఉంటాయి. వాటి ద్వారా మల్టిపుల్ యూజర్స్ ప్రాసెస్ చేస్తూ ఉంటే ఈ సిపియులో అది మొత్తం మల్టిపుల్ యూజర్స్, చాలా ఎక్కువ మంది యూజర్స్ వాళ్ళు పంపించిన డేటాను అంతటిని ప్రాసెస్ చేసి మరలా వాళ్ళకి రిజల్ట్స్ అనేది పంపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ దీనికి మల్టిపుల్ యూజర్స్ కనెక్ట్ అయ్యి వర్క్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యూజెస్ డిపార్ట్మెంటల్ టాస్క్స్, బిజినెస్ డేటా ప్రాసెసింగ్, బ్యాంకింగ్, సైంటిఫిక్ అండ్ ఇంజనీరింగ్ క్యాలిక్యులేషన్. ముఖ్యంగా చెప్పాలంటే మనకి బ్యాంకింగ్ లో ఉండే ఈ టెక్నాలజీ మాత్రం మినీ 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 కంప్యూటర్ టెక్నాలజీ. Okay, next, mainframe computers. Mainframe computers are large, powerful, and expensive machines. Mainframe computers are large, powerful, and expensive machines. Expensive అంటే చాలా ఖరీదుతో కూడుకున్నట్టు, చాలా ఖర్చు ఎక్కువ అవుతుంది దానికి. They can process extremely large amounts of data at very high speed. It can process extremely large amounts of data at very high speed. చాలా డేటాని హై స్పీడ్ లో ప్రాసెస్ చేయడానికి మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ అనేవి యూజ్ అవుతాయి. ఫీచర్స్ సపోర్ట్స్ హండ్రెడ్స్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ యూజర్స్ ఎట్ ద సేమ్ టైం. నెట్వర్కింగ్ ద్వారా కొంత వందల లేదా వేల కొలది యూజర్స్ ఒకేసారి పనిచేస్తున్నారు. ఆ డేటా మొత్తాన్ని రిసీవ్ చేసుకుని స్టోర్ చేసుకుని దాన్ని మొత్తాన్ని ఒకేసారి ప్రాసెస్ చేయగలదు. అంత కెపాసిటీ ఉంటుంది మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ కి. వెరీ హై ప్రాసెసింగ్ పవర్, వెరీ హై ప్రాసెసింగ్ పవర్. ప్రాసెసింగ్ ఎంత డేటా వచ్చినా దాన్ని ప్రాసెస్ చేసే కెపాసిటీని ఇది కలిగి ఉంటుంది. హై స్టోరేజ్ కెపాసిటీ, వర్క్ కంటిన్యూస్లీ వితౌట్ ఫెయిల్యూర్, కంటిన్యూగా ఇవి పని చేయగలదు. నెక్స్ట్ యూజెస్ రైల్వే రిజర్వేషన్ సిస్టమ్స్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, లార్జ్ ఆర్గనైజేషన్స్ దట్ హ్యాండిల్ బిగ్ డేటాబేసెస్. వీటన్నిటిలోనూ ముఖ్యంగా ఇదిగో రైల్వే రిజర్వేషన్ సిస్టమ్స్. నిరంతరం ఈ ప్రాసెసింగ్ అనేది 24 hours జరుగుతూనే ఉంటుంది. నేషన్ మొత్తం కూడా, ఇండియా మొత్తం కూడా చాలా మంది ఈ జర్నీ కోసం వాళ్ళు సెర్చ్ చేయడం, టికెట్స్ బుక్ చేసుకోవడం, ఇలాంటి యాక్టివిటీస్ జరుగుతూనే ఉంటాయి. ఎంతటి డేటా అనేది రిసీవ్ చేసుకుని ప్రాసెస్ చేయగలదు, వాటి కోసం మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ అనేవి యూజ్ అవుతాయి. నెక్స్ట్ సూపర్ కంప్యూటర్స్. సూపర్ కంప్యూటర్స్ ఆర్ ద ఫాస్టెస్ట్ అండ్ పవర్ఫుల్ కంప్యూటర్స్ ఇన్ ద వరల్డ్. Supercomputers are the fastest and most powerful computers in the world. They are used for complex and scientific calculations. They are used for complex and scientific calculations. Features: highest processing speed, used for solving very large mathematical and scientific problems. Extremely expensive, చాలా ఖరీదైనవి. Requires special cooling and large space, చాలా స్పేస్ కావాలి అండ్ ఆ స్పెషల్ కూలింగ్ అనేది దీనికి ఎప్పుడు అవసరం అవుతూ ఉంటుంది. మేడప్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ ఇంటర్ కనెక్టెడ్ ప్రాసెసర్స్, వేల కొలది ఇంటర్ కనెక్ట్ అయినటువంటి ప్రాసెసర్స్ దీనికి కనెక్ట్ అయ్యి ఉండి మొత్తం వర్క్ చేస్తూ ఉంటాయి. ఇవి ఫీచర్స్, సూపర్ కంప్యూటర్ యొక్క ఫీచర్స్. మోస్ట్ పవర్ఫుల్ కంప్యూటర్ ఇది. యూజెస్ వెదర్ ఫోర్కాస్టింగ్, స్పేస్ రీసెర్చ్ అండ్ సాటిలైట్ కంట్రోల్, న్యూక్లియర్ రీసెర్చ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్, ఇలాంటి వాటన్నిటిలోనూ సూపర్ కంప్యూటర్స్ ని యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్స్: పరం, ఇది ఫస్ట్ ఇండియన్ సూపర్ కంప్యూటర్, పరం. నెక్స్ట్ ప్రత్యూస్ అండ్ మిహిర్ అండ్ సమ్మిట్, ఫొగాకు, లుమి. సో ఇవి రెండు యాక్చువల్గా ఇండియాకి సంబంధించింది. పరం ఒకటిని, ప్రత్యూస్ అండ్ మిహిర్ ఇవి ఇండియాకి సంబంధించినవి, ఇవేమో ఇంటర్నేషనల్ సూపర్ కంప్యూటర్స్ ఇవి. సో 4 types ఆఫ్ కంప్యూటర్స్ గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఒకవేళ ఈ క్వశ్చన్ అడిగితే మైక్రో కంప్యూటర్ అంటే మనం యూజ్ చేసేవి, దీనికంటే పవర్ఫుల్ మినీ కంప్యూటర్స్, దీనికంటే పవర్ఫుల్ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్, వీటికంటే పవర్ఫుల్ సూపర్ కంప్యూటర్స్. సో 4 types ఆఫ్ కంప్యూటర్స్ ఉన్నాయి. సో ఈ సెషన్ లో నేను మీకు 3 questions ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైసెస్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చి ప్రైమరీ మెమరీ అండ్ సెకండరీ స్టోరేజ్ డివైసెస్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్,
ఎక్స్ప్లెయిన్ మైక్రో, మినీ, మెయిన్ ఫ్రేమ్ అండ్ సూపర్ కంప్యూటర్స్. మీకు ఇక్కడ నేను సింపుల్ డేటా ఇస్తున్నా అండ్ జస్ట్ సింపుల్ గానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మీకు ఒక ఐడియా క్రియేట్ చేయడానికి. సో దీన్ని బట్టి నోట్స్ కూడా మీరు రాసుకోవచ్చు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి కంప్యూటర్ నెట్వర్క్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ అనేది. ఈ కంప్యూటర్ నెట్వర్క్, నెట్వర్క్ టోపోలజీస్, సెర్చ్ ఇంజిన్స్, వెబ్ బ్రౌజర్స్, ఈమెయిల్, వీటన్నింటికి సంబంధించి నేను నెక్స్ట్ సెషన్ లో మీకు వీడియో చేస్తాను. సో నేను ఇప్పుడు మీకు సెకండ్ యూనిట్ లో ఒక 3 క్వశ్చన్స్ ని ఈ ఫస్ట్ పార్ట్ గా మీకు వీడియో చేశాను. సో నెక్స్ట్ మిగతా క్వశ్చన్స్ ని నేను నెక్స్ట్ సెషన్ లో చేస్తాను.